నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ నేను మీతో మాట్లాడబోయే అంశం, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న అంశం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా, ఒక 3-4 రోజులుగా బాగా ట్రెండింగ్లో ఉన్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అయితే ఇది ఏదో ఆయన ఇప్పుడు షూటింగ్ చేస్తున్న విశ్వంభర సినిమా కోసమో, లేకపోతే ఏదో ప్రాజెక్టులో దాని గురించి కాదు. చిరంజీవికి రాజకీయాలకు ముడిపడి ఉన్న ఒక అంశం గురించి జరుగుతున్న ట్రెండింగ్ ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా లేదా మెగాస్టార్ చిరంజీవి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నారా? సో దీనికి మొదటడుగు ఏంటంటే, సీఎం రమేష్ ఎవరైతే అనకాపల్లి కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతూ ఉన్నారో, బీజేపీ క్యాండిడేటు, కూటమి నుంచి అనకాపల్లి పార్లమెంటు స్థానాలకి, అలాగే పంచకర్ల రమేష్ పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి స్థానానికి కూటమి నుంచి వీళ్ళిద్దరూ బరిలో దిగుతుంటే, వాళ్ళకి చిరంజీవికి మిత్రుడు. సో వాళ్ళిద్దరిని తన ఇంటికి వస్తే ఆయన ఆశీర్వదించి ప్రజలతోటి కనెక్ట్ అవుతూ వీడియో చూశారు ఓటర్లతోటి. వీళ్ళిద్దరూ చాలా బాగా పనిచేస్తారు, ఇద్దరు మంచి మిత్రులు, కష్టపడి పైకి వచ్చారు, వీళ్ళకి ఓటేసి గెలిపించండి, అనకాపల్లితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, అలాగే రమేష్కి కేంద్రంలోని సంబంధాలతో మంచి జరుగుతుంది అనేది కాన్సెప్ట్ తోటి ఆయన చేశారు. వాళ్ళిద్దరికి ఫేవర్ చేద్దామని ఆయన వీడియో చేశారు. సో ఇద్దరు కూటమి అభ్యర్థులకు వీడియో చేస్తూ సపోర్ట్గా కూటమిని గెలిపించండి అన్నారు ఆయన. అలాగే మీరు జగన్మోహన్ రెడ్డి పార్టీని కాకుండా ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో గెలిపించండి అని అనలేదు. హీ వాజ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ హిస్ వర్డ్స్. కానీ ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించండి అంటే ఏంటి, కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి అని, ఇదేవే అది ఎన్డీఏ కూటమికి సపోర్ట్గానే అని అర్థం వస్తుంది. సో దాని మీద చాలా ఎక్కువ రియాక్షన్స్ ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చాయి. సినిమా విభాగానికే చెందిన దర్శకుడు, రచయిత అయిన పోసాని, ఆయన వైసీపీ పార్టీకి సంబంధించిన సానుభూతిపరుడు ఆయన. అలాగే ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దానికి పదవిలో కూడా ఉన్నారు. ఆయన సీరియస్గానే పవన్ కళ్యాణ్ మీద రియాక్ట్ అవుతారు, చిరంజీవి మీద కూడా రియాక్ట్ అయ్యారు. గతంలో ఆయన ప్రజారాజ్యంలో కూడా పనిచేసి పోటీ చేసిన వ్యక్తి. ఆయన కొంచెం నెగిటివ్గానే రియాక్ట్ అయ్యారు. కాపుల్ని నమ్మించి మోసం చేసిన చిరంజీవి మళ్ళీ వాళ్ళ తగుదనమ్మా అని వచ్చి వీళ్ళకి ఓటేయమంటున్నాడు, సపోర్ట్ చేయమంటున్నాడు అని ఆయన. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలన్నా కూడా సజ్జల ద్వారా చెప్తారు. సజ్జల ప్రధానంగా పాలసీలకు సంబంధించి అడ్వైజర్గా ఉన్న ప్రధానమైన వాయిస్ సజ్జల రామకృష్ణారెడ్డిది. సో ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టారు. నక్కలు, తోడేళ్లు, గుంటనక్కలు వీళ్ళందరూ ఏకమయ్యారు, ఎంతమంది ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డి సింహంలాగా సింగిలు. సో అని చెప్పి ఆయనకు కూడా పరుషంగా, ఒక రకంగా పరోక్షంగా చిరంజీవిని విమర్శిస్తూ మాట్లాడారు. అయితే ఇదంతా రాజకీయాల్లో సహజం. మీకు ఒకసారి వెనక్కి వెళ్తే కనుక, ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి ఒక 18 ఎమ్మెల్యే సీట్లు, 70 లక్షలకు పైగా ఓట్లు సంపాదించుకున్నా కూడా ఆయన రాజకీయాల్లో నిలబడలేకపోయారు. తర్వాత ఆయన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేయడము, ఆయన కేంద్ర మంత్రి పదవి పొందడము, 2018 దాకా రాజ్యసభ సభ్యుడిగా ఉండడం కూడా మనకు తెలుసు. తర్వాత ఆయన సినిమాల్లో బిజీ అయిపోయారు రాజకీయాలు వదిలేసిన తర్వాత. ఇక్కడ ఎందుకంటే రాజకీయాల్లో నిలబడాలంటే, రాజకీయాల్లో నిలబడాలంటే పవన్ కళ్యాణ్ లాగా. అంటే పవన్ కళ్యాణ్ 25 ఏళ్ల పాటు రాజకీయం చేస్తానని చెప్తూ ఉంటారు. మొదట్లో కొంత సావధానంగానే మొదలుపెట్టారు. ఆవేశం ఉండేది కానీ తిట్లు కానీ లేకపోతే ఇంకో రకమైన దూషణలు కానీ లేవు. ఎప్పుడైతే అలాంటి తిట్లు లేకపోతే కులానికి సంబంధించిన ఈ ఆరోపణలు ఇవన్నీ వచ్చాయో, దానికైనా రెసిప్రికేషన్ చేయడం మొదలుపెట్టారు. అది ఇప్పుడు తారస్థాయికి చేరిందనుకోండి. ఇప్పుడు చిరంజీవి మీద వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేకపోతే సజ్జలు కానీ చేసిన కామెంట్స్ మీద చాలా సీరియస్గానే పవన్ కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు దగ్గర పెట్టుకోండి, అలాగే తాట తీసేస్తా, ఆయన రెగ్యులర్ డైలాగ్, చిరంజీవి జోలికి వస్తే ఊరుకునేది లేదు, అవన్నీ కూడా చూస్తూ ఊరుకుంటాను అనుకోవద్దు అని చెప్పి ఆయన కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కొంతమంది వైసీపీ నాయకులు కూడా, చిన్న చిన్న నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి రాజకీయాలకు సంబంధించి ఆయనకు అభిప్రాయం ఉండాలా వద్దా? ఎవరికైనా రాజకీయాలకు సంబంధించి ఒక అభిప్రాయం ఉండొచ్చు. ఈ దేశంలో ఎవరికైనా కూడా, పౌరులకి, రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళకి కోర్స్ పార్టీకి అనుబంధంగా వాళ్ళు కొనసాగుతున్నారు కాబట్టి ఆ పార్టీ మీదే అనుకూలమైన అభిప్రాయం ఉంటుంది. మిగతా వాళ్ళందరూ విపక్షాలు, ప్రతిపక్షాలు, వాళ్ళ మీద విమర్శలు సున్నితంగా చేయొచ్చు, ఘాటుగా చేయొచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు జరుగుతున్నట్టు తిట్ల దండకంతో చేయొచ్చు. సో ప్రజలు ఎవరిని గెలిపిస్తారని అంతిమంగా ప్రజలు నిర్ణయించుకుంటారు ఓట్లేసి. మరి చిరంజీవి మీద ఎందుకు దాడి జరుగుతుంది అంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ తీసుకురాలేని, లేకపోతే ఇంకో కొత్త పాకెట్స్, న్యూట్రల్ పాకెట్స్ని చిరంజీవి కన్సాలిడేట్ తీసుకురాగలుగుతారా అంటే అది ఈరోజు అనుమానం. ఎందుకంటే స్టార్డమ్ విషయంలో చిరంజీవిని మించి పవన్ కళ్యాణ్ స్థాయి చూసేశారు.
ఇవాళ అలాంటి పవన్ కళ్యాణ్ గతంలో 2 చోట్ల పోటీ చేస్తే భీమవరం, గాజువాకలో ఓడిపోయారు. రేపు పిఠాపురంలో పోటీ చేయబోతున్నారు. సరే రేపు గెలుస్తారా, ఓడతారా అది మనకి ఇప్పుడే ఏం చెప్పలేం. కానీ పవన్ కళ్యాణ్ కన్నా మించి చిరంజీవి ఏమన్నా ఎక్కువ ఎక్స్ట్రా అభిమానులను, ఓట్లను తెచ్చుకోగలుగుతారా? అలాగే పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వెళుతారు అని ఒక వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే కూటమి అభ్యర్థులకి ఏమన్నా ప్రచారం చేస్తారంటే నాకు తెలిసి వీళ్ళిద్దరి విషయంలో మరి ఆయన ఏదో వచ్చి లేకపోతే వాళ్ళని ఇంటికి పిలిపించి మాట్లాడారు, కానీ మిగతా వాళ్ళ విషయంలో ఆయన బయటకు వచ్చి ప్రచారం చేస్తారనో లేదా పవన్ కళ్యాణ్కే 2 రోజులు ఆయన వచ్చి ప్రచారం చేస్తారనో కూడా నేను అనుకోవట్లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. మనకు తెలియదు వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నాయో. కానీ ఇదైతే ఒక పెద్ద దుమారం రేగింది. ఎందుకంటే చిరంజీవి ఏమి మామూలు వ్యక్తి కాదు. తెలుగు చిత్ర పరిశ్రమని ఏలుతోన్న నటుడు ఇప్పటికీ. అంటే ఇప్పుడు చాలామంది యంగ్ హీరోస్ వచ్చేసారు. వందల వేల కోట్ల బిజినెస్ జరిగిపోతుంది. కానీ 95లో టైమ్స్ పత్రిక, టైమ్స్ మ్యాగజైన్ కవర్ స్టోరీ ఏంటంటే భారతదేశ సినిమా కమర్షియల్స్ని మలుపు తిప్పిన నటుడు చిరంజీవి. అంటే అప్పట్లో అమితాబ్ బచ్చన్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు ఆయన. మొట్టమొదటి ₹1,00,00,000 తీసుకున్న నటుడు చిరంజీవి. అలాంటి మెగాస్టార్కి రాజకీయాలు సరిపడలేదు అని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఆ ప్రయత్నం విఫలమైంది కాబట్టి. ఎందుకంటే చిరంజీవి సున్నిత మనస్కుడు, అందరివాడుగా ఉండాలి అని భావించే వ్యక్తి చిరంజీవి. కానీ రాజకీయాల్లోకి వచ్చాక అందరివాడుగా ఉండడం కుదరదు. నవ్వుతూ రాజకీయం చేయడం సాధ్యం కాదు. దాని తాలూకా ఫ్రస్ట్రేషన్ ఆయన అనుభవించాడు, అసహనం అనుభవించాడు, లేకపోతే అవమానాలు భరించాడు. ఇంక ఇవన్నీ తట్టుకోలేక ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను నాగబాబు లాగా నేను పవన్ కళ్యాణ్ కొంటూనే ఉంటానని నేనేం చెప్పలేదు. 1-2 సందర్భాల్లో 3 రాజధానుల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి ఆయన సపోర్ట్ చేశారు. అలాగే టికెట్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డితో భేటీ అయి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి సతీ సమేతంగా వెళ్ళారు. ఇవన్నీ కూడా జరిగాయి. అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ చిరంజీవిని కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది ఇక్కడ. ఎందుకంటే చిరంజీవి అనే ఒక వ్యక్తి కాదు, ఒక స్టారు. తనకు అభిమానులు ఉంటారు. ఆ అభిమానులు ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు, ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండరు. వాళ్ళు వైఎస్ఆర్సీపీలో కూడా చిరంజీవి అభిమానులు ఉంటారు. సో బహుశా అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ కొంత దీన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తోంది. వాస్తవాలు తెలుసుకుని చిరంజీవి మాట్లాడాలి కదా, ఎవరు కూటమిని ఎవరు మంచి చేస్తారు, ప్రజలకు జగన్ ఏం చేశారు, ఇవన్నీ తెలుసుకుని మాట్లాడాలని కొద్దిగా ఈ అభిమానులకు కోపం వస్తే మళ్ళీ ఎంతో కొంత మేర పాకెట్స్లో డ్యామేజ్ అవుతుందని అనుకున్నారు. మళ్ళీ ఆ ప్రయత్నం కూడా కొంత చేస్తున్నారు. అది ఏమవుతుందో చూడాలి. చంద్రబాబు నాయుడు ప్రతి అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటారు. ఈ అవకాశాన్ని కూడా ఇదిగో చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి అవమానించారు, అంత పెద్ద నటుడిని. ఇప్పుడే కాదు, ఈ టికెట్ల విషయంలో కావాలని పెద్ద దిగ్దర్శకుడైన రాజమౌళిని, చిరంజీవిని కూడా ఇంటికి పిలిచి అవమానించారని రాజమౌళిని కూడా పిక్చర్లో తీసుకొచ్చారు. ఎందుకంటే సహజంగానే కొంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ అగ్ని కొంచెం ఆజ్యం పోస్తే ఖచ్చితంగా రాజకీయాల్లో ఉపయోగపడుతుంది. అందులో చంద్రబాబు నాయుడు చాలా సమర్థుడు. సో తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ప్రజారాజ్యంలో ఉన్న విభాగం యువరాజ్యం నుంచే ప్రారంభమైంది. తర్వాత ఆయన సీరియస్ పొలిటీషియన్గా టర్న్ అయ్యారు. ఇంకా సినిమాలు చేస్తూ ఉన్నారు. రేపు మరి కూటమి భవితవ్యం తేలిన తర్వాత ఏం చేస్తారో తెలీదు. సో మొత్తం మీద అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చిరంజీవిని బీజేపీ కూడా దగ్గర చేసుకునే ప్రయత్నం చేయడం, ఆయన కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ చిరంజీవి కూడా ఇచ్చారు. ఆ సభల వేదికల మీద ప్రధానమంత్రి మోడీ మనం చూసాం. ఆ తర్వాత తాజాగా ఆయనకి పద్మవిభూషణ్ అనే అవార్డు వచ్చింది. అంటే పద్మవిభూషణ్ అనేది ఆయన టాలెంట్కి, ఇన్నాళ్ళు నటనకు గాను, భారతీయ సినిమాకు గాను ఆయన చేసిన సేవలకు గాను ఇచ్చిన అవార్డు. కానీ మనకు తెలుసు అవార్డులు కొంతమందికి వస్తాయి, కొంతమందికి ఎందుకు రావు. ఇప్పటికీ నందమూరి తారక రామారావుకి భారతరత్న ఎందుకు రాలేదు. సో ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు. సో మొత్తం మీద అయితే అటు బీజేపీ కూడా చిరంజీవిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేసిందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తమ ఫోల్డ్లోనే ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు జనసేనకు ఒక 5 కోట్ల విరాళం ప్రకటించారు అఫీషియల్గా చంద్రబాబు నాయుడు, చిరంజీవి. ఆ చెక్కు పవన్ కళ్యాణ్ వచ్చి తీసుకున్నారు. ఇక తన తమ్ముడు పార్టీ ఆయన దానికి డబ్బుంటే ఎంత చేయాలనుకుంటే అంత చేస్తారు. అఫీషియల్గా అయితే 5 కోట్లు ఆయన ఇవ్వడం మనకి తెలుసు. సో కాంగ్రెస్కి రాజీనామా చేయలేదు కదా, రాజీనామా చేయకుండా చిరంజీవి ఎలా చేస్తారు? ఈ నైతికత ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అది పెద్ద రిలవెంట్ అని అనుకున్నాను. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్న విషయం ఎవరికి తెలియదు. ఆయన వదిలేశారు అవన్నీ, రాజకీయాలని, సినిమాలు అవన్నీ ఆయన చేసుకుంటున్నారు. సో ఓవరాల్గా ఆయన కూటమికి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ప్రచారానికి నేరుగా దిగుతారా? ఆయన ప్రచారం తాలూకా ఇది అంతా గతంలో 2004లో అశ్విని దత్, అప్పుడు ఇంకా చిరంజీవి పీక్స్లో ఉన్నారు. ఆయన మెగాస్టార్గా ఆయన హవా ఉధృతంగా కొనసాగుతున్న రోజుల్లోనే అశ్విని దత్కి సపోర్ట్ చేశారు, ప్రచారానికి కూడా వచ్చారు. కానీ అశ్విని దత్ ఓడిపోయారు. అంటే కేవలం స్టార్లు ప్రచారం చేస్తే ఆ ఇమేజ్తో అక్కడ నాయకులు గెలిచేస్తారని కూడా మనం చెప్పలేము. ఆ మాటకు వస్తే అలా అయితే పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద స్టార్ ఎవరు 2 తెలుగు రాష్ట్రాల్లో? మరి ఆయన 2 చోట్ల ఎందుకు ఓడిపోలేదు? సో ఆయా రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు, అప్పుడున్న మూడు,
ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి ఒక అభ్యర్థి తాలూకా గెలుపోవటములకి. ఈసారి కూటమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తారా? అది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే చాలా టఫ్ ఫైట్ నడుస్తోందనే మనకి అందుతున్నాయి గ్రౌండ్ నుంచి రిపోర్ట్స్. ఇంకా దాదాపు 20 రోజులు ఎన్నికలకి పోలింగ్ నాటికి సమయం ఉంది. మరి ఈలోపు ఎలా మారతాయి ఈక్వేషన్స్ ఎటు వెళ్తాయి అనేది చూడాలి. మొత్తం మీద అయితే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇటు చిరంజీవి చాలా హాట్ టాపిక్గా మారిపోయారు రాజకీయాలకి సంబంధించి, సినిమాల విషయంలో కాదు. చూద్దాం మరి చిరంజీవి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ఇంకా అభ్యర్థులను సపోర్ట్ చేస్తారా, చేస్తే మరి ఆయన మీద వచ్చే విమర్శను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారా, లేకపోతే ఇది మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి కామ్గా ఉంటారా, ఏం జరుగుతుందనేది చూద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.